जयतु जयतु मन्त्रं जन्म साफल्यमन्त्रम् राम 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 जनन मरणधीरक्लेश विच्छेदमन्त्रम् राम 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 सकलनिगममन्त्रम् सर्वशास्त्रैकमन्त्रम् रघुपतिनिजमन्त्रं राम रामेति मन्त्रम्। శ్రీరామ జననం. చైత్ర పౌర్ణమి నాడు దశరథుడు దేవవర్చస్సు గల ఋష్యశృంగుణ్ణి పూజించి కులాభివృద్ధి నిమిత్తం సంతానం కోరి అశ్వమేధం చెయ్యబోనుకున్నాను. ఇదంతా యథావిధిగా నిర్వహించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యగోరుతున్నాను అని ప్రార్థించాడు. చాలా సంతోషం. యజ్ఞ సంభారాలన్నీ సమకూర్పించు, అశ్వమును విడిచిపెట్టు అని ఋష్యశృంగుడు సెలవిచ్చాడు. దాని మీద దశరథుడు సుమంత్రుణ్ణి చూసి జాబాలిని, కాశ్యపుణ్ణి, పురోహితుడైన వశిష్ఠుణ్ణి, తక్కిన బ్రాహ్మణోత్తములను రప్పించు అన్నాడు. సవినయంగా వెళ్ళి సుమంత్రుడు వారినందరినీ తీసుకువచ్చాడు. వారును పరమానంద భరితులై చెయ్యవలసినవన్నీ చెప్పారు. నీకు అమిత విక్రములైన 4 కొడుకులు పుడతారని వశిష్ఠుడు ప్రత్యేకంగా చెప్పాడు. వారు సెలవిచ్చినవన్నీ సరిగా చేయించమని దశరథుడు మళ్ళీ సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించాడు. పనులన్నీ ముగిసేటప్పటికి సంవత్సరం గడిసి మళ్ళీ వసంతం వచ్చింది. అప్పుడు దశరథుడు, మునిపుంగవ, సర్వమూ సిద్ధమై ఉంది. సంతానం నిమిత్తం ఉద్దేశించిన అశ్వమేధయాగం నడిపించి నన్ను కృతార్థుడిని చెయ్యగోరుతున్నాను. రాక్షసాదుల వల్ల విఘ్నం కలగకుండా యథాశాస్త్రంగా సర్వమూ నెరవేర్పగోరుతున్నాను. తాము నా ఎడల అవిచ్ఛిన్న స్నేహం కలవారు కావున తమరే ఈ భారం అంతా వహించవలసి ఉంది అని ప్రార్థించాడు. అందుకు చాలా ఆనందించి వశిష్ఠుడు, రాజేంద్ర, నువ్వు నిశ్చింతగా ఉండు, నీ కోరికలన్నీ చక్కగా నెరవేరతాయి, సందేహం లేదు అని చెప్పి యాజన సమర్థులైన వృద్ధ బ్రాహ్మణులను, స్థపతులను, కర్మాంతికులను, శిల్పకరులను, వర్తకులను, ఖునకులను, గణకులను, శిల్పులను, శాస్త్రవేత్తలు, బహుశ్రుతులను అయిన పండితులు, రసాభినయ చతురులైన నటులను, భావాభినయ సమర్థులైన నర్తకులను చూసి మహారాజులుంగారి సెలవైంది, మీ చాతుర్యం చూపించి మెప్పు బహుమతులు పొందవలసిన సమయం వచ్చింది. ఎత్తు వైశాల్యము ఉండేటట్టు చక్కని రాజభవనాలు నిర్మించండి. భక్ష్యాన్న పానాలు నిండి ఉండేటట్టు బ్రాహ్మణ గృహాలు నిర్మించండి. సకల సౌకర్యాలు బహుభక్ష్యాలు ఉండేటట్టు పౌరుల నిమిత్తమును చక్కని భవనాలు సిద్ధం చేయండి. పల్లెటూరి జనానికిన్ని వాసయోగ్యాలైన మందిరాలు నిర్మించండి. అన్ని వర్ణాల వారు మృష్టాన్న భోజనం చేసి సుఖించి ఆనందించాలి. ఇదంతా మీరు సరదాగా కాక విధి అని నాకు శ్రేయస్కరమైనదని గుర్తించి జరిపించండి. ఎవరికి అమర్యాద జరగకూడదు, ఎవరిని తేలికగా చూడరాదు, ఎవరిని ఏవగించుకోకూడదు. ఈ సందర్భంలో ఎవరి ఎడలను ఎవరూ కామక్రోధాదులు చూపించకూడదు. యజ్ఞ కార్యనిర్వహణం చేసే శిల్పులను కూడా మృష్టాన్న సంతృప్తులను చెయ్యాలి. ధన కనక వస్తు వాహనాలు కూడా ఇచ్చి వారిని జ్ఞాన వయోవృద్ధిని అనుసరించి గొప్పగా సత్కరించాలి. ఇలాగా మీరు స్నేహార్థ చిత్తులై ఎవరినీ మరిచిపోకుండా ఏమీ లోటు రాకుండా సర్వము సలక్షణంగా జరిగించండి అని ఆజ్ఞాపించాడు. అందుకు వారందరూ ఏమీ లోటుపాటు రానివ్వము, అంతా సవ్యంగా నడిపిస్తాము అని మాట ఇచ్చారు. తరువాత వశిష్ఠుడు సుమంత్రుణ్ణి చూసి, మంత్రి పుంగవ, ధార్మికులైన రాజులకందరికీ ఆహ్వానాలు పంపు. దేశ దేశాల నుంచి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను కూడా రప్పించు. మిథిలాధిపతి అయిన జనక మహారాజు గొప్ప శూరుడు, సత్య విక్రముడు, సర్వశాస్త్రాలు క్షుణ్ణంగా తెలిసినవాడు, చతుర్వేదాలు అధ్యయనం చేసినవాడు. ఆ మహాభాగుణ్ణి నువ్వు స్వయంగా వెళ్ళి తీసుకురా. కాశీపతి కూడా మనకి అలాంటి వాడే. అతనున్ను మన ప్రభువికి గొప్ప స్నేహితుడు, ప్రియవాది. అతన్ని కూడా స్వయంగా వెళ్ళి నువ్వే పిలుచుకురా. ప్రభువు మామగారైన కేకయ మహారాజును కూడా నువ్వే వెళ్ళి కొడుకుతో కూడా తీసుకురా. అతను పెద్దవాడు, పరమ ధార్మికుడు,
అంగదేశాధిపతి ప్రభువు స్నేహితుడు యశస్వి అయిన రోమపాదుణ్ణి కూడా స్వయంగా నువ్వే వెళ్ళి తీసుకురా. ప్రాగ్దేశపు రాజులను, దాక్షిణాత్య మహారాజులను, సింధుసౌ వీర సౌరాష్ట్ర రాజులను కూడా రప్పించు. ప్రభువు స్నేహితులైన రాజులు ఇంకా ఎందరో ఉన్నారు, సపరివారంగా వారిని కూడా రప్పించు అని ఆజ్ఞాపించాడు. సుమంత్రుడు వశిష్ఠుని ఆజ్ఞ శిరసావహించి ప్రధానులైన రాజులను పిలిచి తీసుకురావడానికి తాను స్వయంగా బయలుదేరి వెడుతూ తక్కిన వారి నిమిత్తం తగిన వారిని పంపాడు. తరువాత కర్మాతికులు వచ్చి, మహానుభావ, మేము చెయ్యవలసినదంతా సిద్ధం చేశాము, తాము దయచేసి పరిశీలించవచ్చు అని విన్నవించుకోగా వశిష్ఠుడు వెళ్ళి చూసి అంతా చక్కగా సిద్ధమై ఉన్నందుకు చాలా సంతోషించి వారితో, ఎవరినిన్ని అగౌరవపరచవద్దు, ఎవరికి కావలసినవేవి నిర్లక్ష్యంగా ఇవ్వవద్దు, ఆదర గౌరవాలు ఎంత మాత్రమూ తగ్గరాదు అని గట్టిగా చెప్పాడు. ఇదైన తరువాత ధన కనక రత్న వాహనాదులైన కానుకలు పట్టించుకొని దేశ దేశాల రాజులు ఒక్కొక్కరే వచ్చారు. వశిష్ఠుడు దశరథునితో, నరవ్యాఘ్ర, నీ ఆహ్వానం అందుకుని ఇదే రాజులందరూ దయచేశారు. మేమంతా వారిని యథార్హంగా సత్కరించాము. యజ్ఞ సంభారాలున్నూ సమస్తము సజ్జితమై ఉన్నాయి కనుక నువ్వొక మాట యజ్ఞశాలకు వచ్చి అదంతా చూడవలసింది అని చెప్పాడు. ఋష్యశృంగుడు కూడా ఇలాగే చెప్పగా దశరథుడు శుభదినమున వశిష్ఠ ప్రముఖులైన బ్రాహ్మణోత్తములను ఋష్యశృంగుణ్ణి ముందుంచుకొని యజ్ఞారంభం చేయడానికి సపరివారంగా వెళ్ళి యజ్ఞశాలలో ప్రవేశించాడు. సంవత్సరం గడిచింది. దేశాలన్నీ తిరిగి గుర్రమున్నో వచ్చింది. సరయూ నది ఉత్తరపు గట్టున యాగం ప్రారంభం అయింది. ఋష్యశృంగుణ్ణి అనుసరిస్తూ వేదాంగవేత్తలైన బ్రాహ్మణులు వేదం అనుసరించింది, మీమాంస శాస్త్రం అనుసరించింది, కల్పసూత్రాలు అనుసరించింది, సకలము నిర్వర్తించారు. మునిపుంగవులైన ఆ బ్రాహ్మణోత్తములు ఇంద్రునకివ్వవలసిన హవిర్భాగాలిచ్చి స్తోత్ర శాస్త్రాలతో సోమలతను స్తుతించి బహిష్పమానాదులచే తత్కర్మ దేవతలను పూజించి ప్రవర్గ్యోపస్థతులైన తరువాత ప్రాతస్సవమును, మాధ్యంతిసనమును, తృతీయ వసనమును నిర్వహించారు. వారు పొరపాటు కొంచెమైనా చేయలేదు. అంతా బ్రహ్మభావనతోనే చేశారు. ఆ దినాలలో అక్కడ బడలిక పొందిన వాడొక్కడూ కనబడలేదు. ఆకలితో మాడినవాడును కనబడలేదు. అక్కడకు వచ్చిన బ్రాహ్మణులలో విద్వాంసుడు కానివాడు, 100 శిష్యులకు తక్కువ ఉన్నవాడు ఒక్కడూ లేడు. ఆ దినాలలో లెక్కలేనంత మంది బ్రాహ్మణులు, వారి దాసులైన శూద్రులు, తపస్సులు, దిగంబరులైన సన్యాసులు నిత్యము భుజిస్తూ ఉండినారు. ముసలివాళ్లు, రోగగ్రస్తులు, స్త్రీలు, పిల్లలు స్వేచ్ఛగా భుజిస్తూ తృప్తి లేక మళ్ళీ భుజిస్తూ ఉండినారు. వారు భుజించిన కొద్దీ దశరథుడు తనకి తృప్తి లేక ఇంకా అన్నం పెట్టండి, మళ్ళీ బట్టలు ఇవ్వండి అని ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. భక్ష్య ఖాద్య లేహ్య చోష్యాది రూపాలతో భోజ్య పదార్థాలు ఎప్పటికప్పుడు పర్వతాలంతేసి గుట్టలుగా తయారై ఉండేవి. దేశాల నుంచి వచ్చిన స్త్రీ పురుషులు ఇంత చక్కని పదార్థాలు మేమెక్కడా చూడలేదు, మేము సంతృప్తులం అయినాము అని గొంతెత్తి పలికి దశరథ మహారాజుకు ఇష్టాపూర్తి కావాలి అని సర్వేశ్వరుణ్ణి ప్రార్థించారు. స్నానం చేసి చక్కగా అలంకరించుకున్న పురుషులు అనేకులు మరలా వడ్డించి వారిని తృప్తులను చేశారు. ఇలాగ యాగం జరుగుతూ ఉండగా బ్రాహ్మణులు తృప్తిగా భోజనాలు చేసి జిగీషతో శాస్త్రవాదాలు చేస్తూ కాలక్షేపం చేస్తూ ఉండినారు. ఋత్విక్కులు సర్వకర్మలు యథాశాస్త్రంగా నిర్వహిస్తూ ఉండినారు. ఆ యాగం చూడడానికి వచ్చిన బ్రాహ్మణులలో షడంగాలు, చదువుకోనివాడు, బహుశ్రుతుడు కానివాడు, వాదకుశలుడు కానివాడు ఒక్కడున్నూ లేడు. యూపోచ్ఛ్రయా కాలాన ఆ యాగంలో ఋత్విక్కులు బిల్వయూపాలారు, ఖదిరయూపాలారు, పలాశయూపాలారు, శ్లేష్మాతక యూపం 1, దేవదారు యూపాలు 2 నిలిపారు. ఒక్కొక్క యూపం 21 ఆరత్నుల పొడవు ఉన్నది. శిల్పులు వాటిని 8 కోణాలు ఉండేటట్టు మిక్కిలి చక్కగా చెక్కారు. అవన్నీ ఒక్కొక్క వస్త్రం చుట్టి గంధ పుష్పాదులతో ఋత్విక్కులు అలంకరించగా ఆకాశాన 7 మహర్షులు ప్రకాశిస్తున్నట్టు ప్రకాశించాయి. శాస్త్రంలో చెప్పిన కులతలతో ఇటికిరాళ్లు చేయించి శుల్బకర్మ నిపుణులైన బ్రాహ్మణులు వాటితో అజ్ఞాధార వేది నిర్మించారు. ఆ వేది బంగారు రెక్కలు గల గరుడ పక్షి ఆకారంగా ఉంది. ఇంద్రాది దేవతలను ఉద్దేశించి ఆ యూపాలకు పశువులు, సర్పాలు, పక్షులు యథాశాస్త్రంగా ఏరి సంపాదించి తెచ్చి కట్టారు. ఆ యూపాలకు కట్టిన మొత్తం పశువులు 300. దశరథ మహారాజు పట్టపు గుర్రాన్ని కూడా ఋత్విక్కులు ఆ పశువులలో చేర్చారు.
పట్టమహిషి అయిన కౌసల్య ఆ గుర్రాన్ని యథాశాస్త్రంగా పూజించి సవతులతో కూడా బంగారపు సూదులతో దాని గుండెల మీద 3 నాట్లు పెట్టింది. తర్వాత కౌసల్య మనసు నిబ్బరం చేసుకుని ధర్మకామంతో ఆ రాత్రి అంతా ఆ గుర్రం దగ్గర ఉండి గడిపింది. పిదప హోత, అధ్వర్యుడు, ఉద్గాత, బ్రహ్మ, మహిషిని, పరివృత్తిని, వావాతను, బాలాకలిని వరుసగా పరిగ్రహించారు. నియతేంద్రియుడు, ప్రయోగ చాతుర్య సంపన్నుడు అయిన అధ్వర్యుడు ఆ గుర్రం వప తీసి యథావిధిగా హోమం చేశాడు. దశరథ మహారాజు యుక్త కాలంలో యథాశాస్త్రంగా వపాధూమగంధం ఆఘ్రాణించాడు. తరువాత 16 ఋత్విక్కులు ఆ గుర్రం అంగాలన్నీ విధి విధానంగా హోమం చేశారు. తక్కిన యజ్ఞాలలో వపాహవిస్సు జువ్వి కొమ్ముల మీద సంస్కారం చేస్తారు. అశ్వమేధంలో మాత్రం ప్రబ్బలి మీద సంస్కారం చేస్తారు. అశ్వమేధం 3 దినాలు జరుగుతుంది. మొదటి దినం చతుష్టోమం అని, రెండో దినం ఉక్థ్యం అని, మూడో దినం అతిరాత్రం అని చెప్పబడింది. శాస్త్రం అనుసరించి ఆ అశ్వమేధంలో మరికొన్ని యాగాలు కూడా జరిగాయి. వాటిలో జ్యోతిష్టోమం 1, ఆయుర్యాగం 1, అతిరాత్రాలు 2, అభిజిద్యాగం 1, విశ్వదిద్యాగం 1, మహాక్రతువైన అప్తోర్యామం 1, శాస్త్ర సమ్మతాలైన మరెన్నో క్రతువులను అప్పుడు నిర్వర్తించబడ్డాయి. బ్రహ్మ స్వయంగా ఏర్పరిచిన అశ్వమేధ యాగానికి అది చేసిన మహారాజు తన రాజ్యం అంతా ఋత్విక్కులకు యాగదక్షిణగా ఇవ్వాలి. ఈ విధిని అనుసరించి వంశవృద్ధి కోరుకుంటున్న దశరథ మహారాజు హోతకు తూర్పు రాజ్యము, అధ్వర్యుడికి పడమటి రాజ్యము, బ్రహ్మకు దక్షిణ రాజ్యము, ఉద్గాతకు ఉత్తర రాజ్యము ఇచ్చి భూమి అంతా తక్కిన ఋత్విక్కులకిచ్చాడు. అందుకు సంతోషించింది వారందరూ, రాజా, గత కల్మషుడవైన నువ్వొక్కడివే భూభారం వహించడానికి తగ్గవాడవు. భూమితో మాకేమీ పని లేదు. మేము రాజ్యం పాలించలేము. మేము వేదాంగాధ్యయనం మాత్రమే చెయ్యగలం. కనుక దానికి ప్రతిఫలంగా మాకు కొంచెం ద్రవ్యం ఇవ్వడం మంచిది. వీలైతే రత్నాలు, లేకపోతే బంగారం, అదీ కాకపోతే ఆవులే చాలు అన్నారు. అందుకు సమ్మతించి దశరథుడు వేదపారగులైన ఆ బ్రాహ్మణులకు 10 లక్షల ఆవులు, 100 కోట్ల సువర్ణము, 400 కోట్ల వెండి సమర్పించాడు. ఆ బ్రాహ్మణులు ఆ ధనమంతా ఋష్యశృంగునికి, వశిష్ఠునికి ఇచ్చారు. వారిద్దరూ అది న్యాయంగా పంచి ఎవరికి ముట్టవలసింది వారికి ఇచ్చారు. అందుకెంతో సంతోషించి వారు ఆ ఇద్దరిని కొనియాడారు. తరువాత దశరథుడు యాగం చూడ్డానికి దేశాల నుంచి వచ్చిన బ్రాహ్మణులకు 1 కోటి సువర్ణాలు ఇచ్చాడు. అంతా అయిపోయిన తర్వాత ఒక దరిద్ర బ్రాహ్మణుడు వచ్చి ద్రవ్యం కోరగా మరేమీ లేనందున చేతి మురుగు ఇచ్చేశాడు. అందుకు ఇందుకు కూడా బ్రాహ్మణులు చాలా సంతోషించారు. బ్రాహ్మణ ప్రీతిగల దశరథుడు వారి ఆనందం చూసి హర్ష పర్యాకుల నేత్రుడై వారికందరికీ నమస్కరించాడు. బ్రాహ్మణులను సాష్టాంగపడిన దశరథుణ్ణి వేదోక్త ఆశీర్వచనాలు చేసి ఆనందపెట్టారు. అప్పుడు దశరథుడు ఋష్యశృంగుణ్ణి నమస్కరించి, మహాత్మా, నా వంశం వృద్ధి అయ్యేటట్టు నువ్వే చేయగలవు అన్నాడు. ఋష్యశృంగుడును, రాజా, నీకు 4 కొడుకులు పుడతారు. వారు వంశవర్ధనులను అవుతారు అని బదులు చెప్పాడు. ఇలా చెప్పి వేదవేత్త అయిన ఋష్యశృంగుడు లెస్సగా ధ్యానించి లబ్ధ సంజ్ఞుడై, రాజా, సంతానం కలిగించే ఇష్టి ఒకటి ఉంది, అది చేస్తాను అని రాజుతో చెప్పి అధరస్సున చెప్పబడ్డ మంత్రాలతో విధి విధానంగా అది నెరవేర్చాడు. అంతటా దేవతలు, గంధర్వులు, సిద్ధులు, పరమర్షులు తమ తమ హవిర్భాగాలు పుచ్చుకోవడానికి అక్కడికి వచ్చి ఆ సభలో కలుసుకొని కూడవలుకుని బ్రహ్మ ఎదుట నిలిచి, దేవా, రావణుడనే రాక్షసుడు నీ అనుగ్రహం వల్ల మిక్కిలి గర్వించి మమ్మందరినీ చాలా బాధిస్తున్నాడు. ఇది వరలో నువ్వు ప్రీతుడవే వాడికి కోరిన వరం ఇచ్చావు. ఆ వరం మాకు మాననీయం కనుక మేము వాడేమి చేసినా క్షమిస్తున్నాం. దుర్మతి అయి వాడు లోకాలను, స్త్రీలను చాలా భయపెడుతున్నాడు. మహోన్నతులైన లోకపాలకులను ద్వేషిస్తున్నాడు. 3 దశ రాజైన ఇంద్రుణ్ణి పడగొడదామని చూస్తున్నాడు. నువ్విచ్చిన వరం వల్ల మదించి ఋషులను, యక్షులను, గంధర్వులను, అసురులను, బ్రాహ్మణులను అవమానిస్తున్నాడు. వాడి బల పరాక్రమాలకు జడిసి సూర్యుడు ఎండకాయ లేకుండా ఉన్నాడు. వాయువు కదల్లేకుండా ఉన్నాడు. ఎల్లప్పుడూ కెరటాలు వేసే సముద్రుడు స్తంభించిపోతున్నాడు. వాణ్ణి చూస్తేనే మాకు భయభ్రాంతులు కలుగుతున్నాయి. కాబట్టి వాణ్ణి సంహరించే ఉపాయం చూడవలసిందని ప్రార్థించారు. వారందరూ ఇలా ప్రార్థించగా బ్రహ్మదేవుడు ఆలోచించి వారిని చూసి
ఇక విచారించకండి. వాణ్ణి సంహరించడానికి ఇదే ఉపాయం తోచింది. వాడు దేవ దానవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల తనకి మరణం సంభవించకూడదని వరం అడిగాడు. నేను సరే అన్నాను. వాడు అప్పుడు మానవుల వల్ల చావు రాకూడదని కోరడం తనకు అవమానకరం అని ఊహించి అది మాత్రం కోరలేదు. కనుక వాడు మనుష్యుల చేతిలో మరణిస్తాడు, మరొక విధంగా వాడు చావడు అని చెప్పాడు. ఇది విని వారంతా చాలా ఆనందించారు. ఈ సమయాన పీతాంబరధారి శంఖచక్ర గదాపాణి అయి జగత్పతి అయిన మహావిష్ణువు విజయం చేశాడు. అతను వచ్చి బ్రహ్మచింతనుండగా దేవతలందరూ అనేక విధాల స్తోత్రం చేసి, ప్రభు లోక కళ్యాణం కోసం ఒక పని చెయ్యవలసిందని నిన్ను కోరుతున్నాము. అయోధ్య నగరాధిపతి అయిన దశరథ మహారాజు పరమధర్మజ్ఞుడు, మహాదాత, మహర్షులతో సమానుడు. అతనికి 3 భార్యలున్నారు. వారు దక్షకన్యలైన శ్రీకీర్తులతో సమానులు. మహాపురుషులకు తల్లిదండ్రులు కావడానికి సర్వ విధాల ఆ దంపతులు అర్హులు. కావున దేవదేవ, నువ్వు వారికి 4 పుత్రులవై మనుష్య జన్మ ఎత్తి లోకకంటకుడైన రావణుణ్ణి సంహరించు. మూర్ఖుడై వాడు దేవతలను, గంధర్వులను, సిద్ధులను, మహర్షులను మత్తిల్లి మిక్కిలి బాధిస్తున్నాడు. నందవనంలో క్రీడిస్తూ ఉండే అప్సరసలను, గంధర్వ స్త్రీలను వాడు మరీ పీడిస్తున్నాడు. మేము అందరము వాని సంహారం కోరి నీ కోసం ఎదురు చూస్తున్నాము. మాకందరికీ నువ్వు తప్ప వేరే గతి లేదు. దేవతలకు పరమ విరోధి అయిన వాణ్ణి సంహరించడానికి నువ్వు మనుష్య జన్మ ఎత్తక తప్పదు అని మరీ మరీ కోరారు. ఇది విని త్రిదశ పొంగవుడైన మహావిష్ణువు బ్రహ్మతో కూడా వారిని అందరినీ చూసి, మీ కోరిక ధర్మబంధురంగా ఉంది. ఇక మీరు విచారించకండి, భయపడకండి. దేవర్షులకు భయంకరుడు, దురాత్ముడు అయిన ఆ రావణుణ్ణి పుత్ర పౌత్రామాత్య మిత్రజ్ఞాతి బాంధవుడులతో కూడా సంహరించి 11,000 సంవత్సరాలు మనుష్య జన్మలో ఉండి ఈ భూమి పాలిస్తాను అని అభయమిచ్చాడు. వారికిలా చెప్పి మహావిష్ణువు తాను దశరథ మహారాజునకు 4 కుమారులై పుట్ట నిశ్చయించుకున్నాడు. అప్పుడు వారందరూ మళ్ళీ అనేక విధాల పొగడి, ప్రభువు ఉద్ధతుడు, ఉగ్రతేజస్కుడు, ప్రవృద్ధదర్పుడు, దేవతాశత్రువు అయిన రావణుణ్ణి సంహరించి జగత్తును ఉద్ధరించు, సబలంగాను సబాంధవంగాను వాణ్ణి సంహరించి తర్వాత సురేంద్రగుప్తమైన వైకుంఠానికి దయచేయని కోరారు. దాని మీద విష్ణువు తానెరిగి ఉండిని, సరే మీ కోరిక తప్పక నెరవేరుస్తాను, మరి దానికి ఉపాయం చెప్పండి అన్నాడు. అందుకు దేవతలు రావణుడు సంపాదించిన వరం సంగతి చెప్పి, నువ్వు ఇందుకోసం మానవ జన్మ ఎత్తవలసింది అన్నారు. ఇది విని సరే మానవ జన్మ ఎత్తుతాను అని బదులు చెప్పి విష్ణువు దశరథ మహారాజును తండ్రిగా ఎంచుకున్నాడు. సరిగా ఆ సమయంలోనే పుత్రులను కోరి దశరథ మహారాజు పుత్రకామేష్టి జరిపించాడు. అది గమనించి బ్రహ్మాదులకు సెలవిచ్చి విష్ణువు అంతర్ధానమైనాడు. ఇక్కడ అయోధ్య నగరంలో దశరథుడు చేస్తున్న పుత్రకామేష్టి హోమకుండంలో నుంచి ఒక మహాపురుషుడు పుట్టుకు వచ్చాడు. అతను చాలా బలవంతుడు. అతని ముఖం ఎర్రగా ఉంది. కంఠధ్వని దుందుభిధ్వనిలా ఉంది. అతని మీసాలు గడ్డము సింహం జాలులాగా సొంపుగా ఉన్నాయి. అతను ఎరుపు నలుపు కలిసిన రంగు బట్టలు కట్టుకుని లెక్కలేనన్ని దివ్యాభరణాలు ధరించి శుభ లక్షణ సంపన్నుడై ఉన్నాడు. పర్వత శిఖరంలాగా ఎత్తుగా కూడా ఉన్నాడు. అతను పట్టపగలింటి సూర్యుడులాగా ప్రకాశిస్తూ వెండి మూత వేసిన బంగారు గిన్నెతో పాయసం పట్టుకు వచ్చి, దశరథ మహారాజా, ప్రజాపతి పంపిన నేను వచ్చి ఉన్నా అని చెప్పాడు. అందుకు ఆ రాజు, మహానుభావ, నీకిదే స్వాగతం, నేను చెయ్యవలసినదేమో ఆజ్ఞాపించు అని బదులు చెప్పాడు. దాని మీద ఆ మహాపురుషుడు, రాజా, అశ్వమేధము పుత్రకామేష్టి చేసి నువ్వు దేవతలను అర్చించినందుకు ఈ పాయసం నీకు లభించింది. ఇది దేవతలు సిద్ధపరచినది. దీనివల్ల నీకు ఆరోగ్యం వృద్ధి అవుతుంది, సంతానమును కలుగుతుంది. నీకు అనుగుణంగా ప్రవర్తిస్తున్న నీ 3 భార్యలకు ఈ పాయసం పంచిపెట్టు. ఇలా చేస్తివా ఈ పుత్రకామేష్టికి ఫలితంగా నీకు కొడుకులు కలుగుతారని చెప్పాడు. ఆ మాటలు విని దశరథుడు మిక్కిలి ప్రీతి పొంది దేవపాయసం నిండి ఉండిన ఆ బంగారు పాత్ర శిరసా గ్రహించి ప్రియదర్శనుడైన ఆ మహాపురుషునికి ప్రదక్షిణ నమస్కారాలు సమర్పించి, నవవిధులను పొందిన దరిద్రుడు ఎంత సంతోషిస్తాడో అంతగా సంతోషించాడు. ఆ మహాపురుషుడు అప్పుడు అంతర్ధానమైనాడు. ఇదంతా విని అంతఃపుర నివాసులందరూ చాలా ఆనందించారు. ఆకాశం శరచంద్రుని కిరణాలతో ప్రకాశించేటట్టు ఆ పరమానందంతో అంతఃపురం అంతా దేదీప్యమానం అయింది. ఆ సమయంలో దశరథుడు అక్కడికి వెళ్ళి, పుత్ర సంతాన భాగ్యం కలిగించే ఆ పాయసం భక్షించండి అని చెప్పి అందులో సగం కౌసల్యకు, ఆ సగంలో సగం
సుమిత్రకు మిగిలిన దాంట్లో సగం, కైకకు మిగిలి ఉండిన ఆ 8వ భాగం మళ్ళీ సుమిత్రకు ఇచ్చాడు. ఆ పాయసం భక్షించి ఆ పట్టపురాణులు ముగ్గురు తమకు చాలా సమ్మానం జరిగినట్టు సంతోషించారు. దానివల్ల అగ్నితోనూ సూర్యునితోనూ సమానమైన తేజస్సు గల గర్భములు కూడా ధరించారు. ఆ సంగతి విని రాజు చాలా ఆనందించాడు. శ్రీ మహావిష్ణువు ఇలాగ దశరథ మహారాజు భార్యల గర్భవాసాలు ప్రవేశించగానే బ్రహ్మదేవుడు దేవతలనందరినీ చూసి, సత్యసంధుడు మహావీరుడు మన పాలిటి హితైషి అయిన శ్రీ మహావిష్ణువు కొత్త అవతారానికి సాయంగా ఉండడానికి మహాబలవంతులు కామరూపులు అయిన యోధులను కనండి. ఆ యోధులందరూ ఎలాంటి మాయలైనా తెలుసుకోగలవారు, శూరులు, వాయువేగులు, నీతి శాస్త్రం బాగా తెలిసిన వారు, బుద్ధిమంతులు, శ్రీ మహావిష్ణువుతో పోల్చతగిన పరాక్రమవంతులు, సర్వాస్త్ర శస్త్ర సమర్థులు, మీలాగే ఆకలి దప్పులు లేనివారు అయి ఉండాలి. మరిన్ని వారు ఎవరికీ లొంగని వారు, ఎవరి వల్ల ఓడిపోని వారు కూడా అయి ఉండాలి. మరిన్ని వారు వానర రూపులను అయి ఉండాలి. మీకు తగిన అప్సర స్త్రీలు, గంధర్వాంగనలు ఎందరో ఉన్నారు. వారి యందు మీ పేరు ప్రతిష్టలకు తగిన కుమారులను కనండి. నేను ఇదివరకే ఎలుగుగొడ్డు జాతిలో జాంబవంతుణ్ణి సృజించి ఉన్నాను. అతగాడు నేను ఆవులిస్తూ ఉండగా నా ముఖంలో నుంచి పుట్టుకు వచ్చాడు అని చెప్పాడు. వెంటనే ఈ శాసనం శిరసావహించి మహర్షులు, సిద్ధులు, విద్యాధరులు, నాగులు, చారణులు అనేక లక్షల కుమారులను కన్నారు. దేవేంద్రుడు తనతో సమానుడు మహా తేజస్శాలి అయిన వాలిని కన్నాడు. ప్రతాపవంతులతో అగ్రేసరుడైన సూర్యుడు సుగ్రీవుణ్ణి కన్నాడు. బృహస్పతి తారుణ్ణి కన్నాడు. తారుడు తండ్రిలాగే కుశాగ్ర బుద్ధి. వానరులలో అంతటి బుద్ధివంతుడు మరొకడు లేడు. కుబేరుడు గంధమాగదుణ్ణి కన్నాడు. విశ్వకర్మ నలుణ్ణి కన్నాడు. అగ్నిదేవుడు నీలుణ్ణి కన్నాడు. తేజస్సులలో, యశస్సులోను, బల పరాక్రమాలలోనూ అతన్ని మించినవాడు వానరులలో మరొకడు లేడు. సుందరులు, ధనికులు అయిన అశ్విని దేవతలు అందగాళ్లైన మైందుణ్ణి, ద్వివిధుణ్ణి కన్నారు. వరుణుడు సుషేణుణ్ణి కన్నాడు. పర్జన్యుడు మహాబల సంపన్నుడైన శరభుణ్ణి కన్నాడు. వాయుదేవుడు ఆంజనేయుణ్ణి కన్నాడు. అతగాడు వేగంలో గరుత్మంతునితో సమానుడు. అతని శరీరం వజ్రంలాగా అభేద్యం. వీరే కాక ఇంకా అనేక లక్షల మంది అసామాన్య బల పరాక్రమవంతులైన అనేక మంది వానరులను కన్నారు. ఏ దేవుడు ఏ రూపం గలవాడో, ఏ వేషం కలవాడో, ఎంతటి పరాక్రమం కలవాడో అతని కొడుకున్నో అలాంటి రూపము, అలాంటి వేషము, అంతటి పరాక్రమము కలవాడైనాడు. ఆ భల్లూక వీరులు, వానర వీరులు మేరుమందర పర్వతాలతో సమానులు, మహాబలశాలులు అయి అతివేదంగా వృద్ధి పొందారు. ఆ భల్లూక వానర వీరులందరూ మహాపరాక్రమవంతులైనారు. వారందరూ పెద్ద పెద్ద రాళ్లు విసిరి శత్రు సంహారం చెయ్యగలరు. చెట్లు, చేమలు కూడా ఆయుధాలుగా వాడగలరు. గోళ్లతో గీరగలరు. పళ్లతో కొరకగలరు. అస్త్ర శస్త్రాలు అన్ని విధాలైనవి వాడగలరు. వారందరూ గొప్ప పర్వతాలు పెకల్చి విసరగలరు. చెట్లు పెరకగలరు. సరిత్పతి అయిన సముద్రుని కూడా కలిచివెయ్యగలరు. కాళ్లతో భూమిని బద్దలు కొట్టగలరు. సముద్రాలు దాటగలరు. ఆకాశంలో ఎగరగలరు. మేఘాలు పట్టుకోగలరు. అరణ్యాలలో మదించి సంచరించే ఏనుగులను పట్టుకోగలరు. ఉరుములా అన్నట్టుగా అరిచి ఆకాశాన సంచరించే పక్షులను పడగొట్టగలరు. ఇలాంటి వానర యోధులు 100 లక్షలు పుట్టారు. వారితో సేనాధిపతులైన వారు కూడా గొప్ప యోధులైన వానరులను కన్నారు. వారిలో కొందరు వృక్షవచ్చ పర్వతం మీద నివసించారు. తక్కిన వారు తక్కిన పర్వతాల మీద నివసించారు. వారిలో చాలామంది సూర్యపుత్రుడైన సుగ్రీవుణ్ణి, ఇంద్రకుమారుడైన వాలిని ఆశ్రయించుకొని ఉండినారు. మహాబలవంతులైన నలుణ్ణి, నీలుణ్ణి, హనుమంతుణ్ణి కూడా మరికొందరు ఆశ్రయించుకొని ఉండినారు. వారందరూ పర్వతాల మీద, అరణ్యాలలోనూ సంచరిస్తూ సింహాలను, పులులను, భయంకరాలైన పెద్ద పెద్ద సర్పాలను సంహరిస్తూ తిరుగుతూ ఉండినారు. అందరికంటే గొప్పవాడై వాలి ఆ ఎలుగుగొడ్డులను, ఆ కోతులను స్వేచ్ఛగా పరిపాలిస్తూ ఉండినాడు. శ్రీరామ సహాయం కోసం అవతరించిన ఆ వానర యూధం భూమండలం అంతా ఆవరించి ఉంది. ఈ విధంగా మహాత్ముడైన దశరథ మహారాజు తలపెట్టిన అశ్వమేధము, పుత్రకామేష్టి పూర్తి కాగా దేవతలు ఆవిర్భాగాలు స్వీకరించి వెళ్ళిపోయారు. దీక్షా నియమాలు నెరవేర్చుకుని భార్యలతోనూ, వృత్తులతోనూ, చతురంగ బలాలతోనూ, వాహనాలతోనూ దశరథుడు అయోధ్యకు ప్రయాణమైనాడు.
రాజులందరూ దశరథుడు చేసిన సత్కారాలకు చాలా ఆనందించి మునిపుంగవుడైన వశిష్ఠుడు వద్ద సెలవు పొంది తమ తమ రాజ్యాలకు వెళ్ళిపోయారు. వారందరూ వెళ్ళిపోయిన తర్వాత దశరథుడు బ్రాహ్మణులను ముందు ఉంచుకొని అయోధ్య ప్రవేశించాడు. ఋష్యశృంగుడును గొప్ప గొప్ప సత్కారాలు పొంది ఆనందించి శాంతను వెంటబెట్టుకుని రోమపాదునితో కూడా వెళ్ళిపోయాడు. ఇలాగా వారందరూ ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయాక దశరథుడు సంపూర్ణ మనోరథుడై పుత్రోత్పత్తి నిరీక్షించుకుంటూ ఉండగా 12వ అయిన చైత్రమాసంలో నవమి నాడు పునర్వసు నక్షత్ర కర్కట లగ్నంలో కౌసల్యాదేవి రాముణ్ణి కన్నది. ఆ సమయంలో 5 గ్రహాలు స్వోచ్చస్థానాలలో ఉన్నాయి. గూర్యోదయ సమయం అది. జగన్నాథుడు సర్వలోక పూజుడు సర్వలక్షణ సంపన్నుడు అయిన విష్ణుమూర్తి అర్ధాంశయే అలాగ ఇక్ష్వాకు వంశవృద్ధి కోసం పుట్టాడు. దేవేంద్రుణ్ణి కని అదితి ఎలా ప్రకాశించిందో అమిత తేజస్సు గల రాముణ్ణి కని కౌసల్య అలాగా విరాజిల్లింది. కైకకు భరతుడు పుట్టాడు. అతను సాక్షాత్తు విష్ణుమూర్తిలో 8వ భాగం. తర్వాత సౌమిత్రికి లక్ష్మణుడు శత్రుఘ్నుడు పుట్టారు. వారు విష్ణుమూర్తిలో 3 పరకలు. భరతుడు పుష్యమీ నక్షత్రయుక్త మీనలగ్నంలో పుట్టాడు. సూర్యోదయం అయిన తర్వాత ఆశ్లేష నక్షత్ర కర్కాటక లగ్నంలో లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు. వారు 4 ప్రోష్ఠపద సమానులు, దశరథునికి తగినవారు అయి తేజరిల్లారు. వారు పుట్టినప్పుడు గంధర్వులు పాడారు, అప్సరసలు నృత్యం చేశారు, దేవదుందుబులు మోగాయి, పుష్పవర్షం కురిసింది. అప్పుడు అయోధ్యానగరంలో గొప్ప ఉత్సవం విరాజిల్లింది. వీధులన్నీ గాయకులతోటి వాద్య శిల్పులతోటి సూత మాగధ వంది బృందాలతోటి నిండిపోయి ముఖరీతలైనాయి. దశరథుడు సూత మాగధ వంది బృందాలకు బహుమతులు ఇచ్చాడు. బ్రాహ్మణులకును అపారంగా ధనము లెక్కలేనన్ని ఆవులు ఇచ్చాడు. 12వ దినాన అతను కొడుకులకు నామకరణ మహోత్సవం చేశాడు. వశిష్ఠుడు కౌసల్య కొడుక్కి రాముడని, కైక కొడుక్కి భరతుడని, సుమిత్ర పెద్ద కొడుక్కి లక్ష్మణుడని, చిన్న కొడుక్కి శత్రుఘ్నుడని పేర్లు పెట్టాడు. దశరథుడు కొడుకులను జాతకర్మ మొదలైనవన్నీ జరిగాయి. ఆ వేళ కూడా బ్రాహ్మణులకు పౌరులకు పల్లెటూళ్ళ వారికి భూరి సంతర్పణలు చేయించి విశేషించి బ్రాహ్మణులకు అనేక రత్నరాశులు ఇచ్చాడు. వారిలో జ్యేష్ఠుడైన రాముడు తండ్రికి మిక్కిలి సంతోషం కలిగిస్తూ జనులకందరికీ ప్రీతిపాత్రుడైనాడు. మొత్తం మీద అన్నదమ్ములు 4 వేదవేత్తలైనారు, శూరులైనారు, అందరికీ ఆదరాభాజనాలైనారు, సకల సుగుణాభిరాములైనారు, జ్ఞానవంతులును అయినారు. వారందరిలోనూ రాముడు సత్యపరాక్రముడు, అందరికీ మిక్కిలి ఇష్టుడు, చంద్రుడులాగా దర్శనీయుడు అయినాడు. గజారోహణంలోనూ అశ్వారోహణంలోనూ యుద్ధాలలో రథాలు నడిపే పద్ధతులలోనూ ఇంతటివాడు పుట్టబోడని పేరు సంపాదించాడు. అన్ని విద్యలలోనూ ధనుర్విద్య అంటే అతనికి చాలా ఇష్టం. తల్లిదండ్రులను పూజించడంలో కూడా అతనికి శ్రద్ధాసక్తులు ఎక్కువ. చిన్నప్పటి నుంచి లక్ష్మణునకు రాముని ఎడల చాలా స్నేహం కలిగింది. లక్ష్మీవర్ధనుడైన లక్ష్మణుడు అందరికీ ప్రియకరుడే, కానీ రామునికి మిక్కిలి ప్రియుడు. దీనికి తగ్గట్టు అతను రామునికి బహిప్రాణమే. లక్ష్మణుడు దగ్గర లేకపోతే రాముడు అన్నం ముట్టడు, నిద్రపోడు. రాముడు గుర్రం ఎక్కి వేటకు బయలుదేరితే వెనక లక్ష్మణుడు ఉండవలసిందే. ఇటు వీరిలా ఉండగా అటు లక్ష్మణుడి తమ్ముడైన శత్రుఘ్నుడు భరతుణ్ణి 6 గడియలు అనుసరించి ఉంటాడు. తన ప్రాణాల కంటేనూ భరతుణ్ణి తను ఎక్కువగా చూసుకుంటాడు. శత్రుఘ్నుడంటే భరతుడు అక్షరాల అలాగే ఉంటాడు. 4 దిక్పాలకుల వల్ల బ్రహ్మ ఎంతగా పరమప్రీతుడవుతూ ఉంటాడో అలాగే ఈ 4 కొడుకుల వల్ల దశరథుడును పరమప్రీతుడవుతూ ఉంటాడు. వారు శిశువులుగా ఉన్నప్పుడే ఇంత సంతోషించిన దశరథుడు వారు జ్ఞానవంతులై, సుగుణవంతులై, హ్రీమంతులై, కీర్తిమంతులై, దీర్ఘదర్శులై, సాటి లేకుండా ప్రకాశించడం చూసి మరీ సంతోషించాడు. వారు కూడా తల్లిదండ్రులు గారాభంగా చూసిన కొద్దీ మరీ శ్రద్ధాసక్తులతో వేదశాస్త్రాలు చదువుకొని ధనుర్వేద రహస్యాలు తెలుసుకుని తల్లిదండ్రులను పూజించసాగారు.